ఈరోజు చెప్పేది సత్యచంద్ర ఉగ్గు కథ. ప్రధాన కథకులు బండారు భిక్షపతి, సహాయకులు గడ్డపు స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళము బైరహనీలు, మేక కరుణాకరు, కామల్ల చంద్రం, సంకటి మహేష్. ఈ బృందం చే సత్యచంద్ర ఉగ్గు కథ చెప్పడం జరుగుతుంది. మరి అతను కూడా వెళ్ళంబాడుతుండు. ఈ రకంగా వేదం మారుతున్నాం. వేదం మారుతుంటే యమధర్మరాజు కన్న చూసిండు. యమధర్మరాజు కన్న చూసి హరిశ్చంద్రుని కొనాలంటే నేనే కొనాలే. మరి యమధర్మరాజు తన భార్య శ్యామలాదేవి ఒక మాత అటువంటి కాటిగా మరి అతని భార్య యమధర్మరాజు మాత కాటిగా మరి నీటి బ్యాగరి వేషం కట్టిండు. మరి తప్పనివాడు హరిశ్చంద్ర ఉంటారా హరిశ్చంద్ర హరిశ్చంద్ర నేనే ఉంటారు కనుక అటువంటి ఆ యొక్క మరి వేషం కట్టుకొని వస్తుండు. మరి యమధర్మరాజు కాటి కాపరి నీటి బ్యాగరి వేషం కట్టిండు. మరి పుల్లు తాకుపోతు లెక్క ఆ హరిశ్చంద్రుడు వద్దామని ఎట్లా వస్తుండు చూసేలా వస్తున్నారా? సారా సారమ్మ రాగిస్తారా నేను పక్కన వచ్చేసారా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నడువే నడువు నువ్వు నడవకపోతే ఊపుకుంటురా మనుకోరా 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 తల్లి నువ్వే రే మామ, నా పిల్లానికి నువ్వే, నా పానము నువ్వే, అంతా నువ్వే. నువ్వుంటే సారమ్మ సారా నా పానమంతా లాగి లాగి సారా. నువ్వుంటే నాకమ్మ సారా నా పానమంతా
దీనితోని కొట్లాట వారితోని కొట్లాట ఇంటి పోయినాక పిల్లలతోని పనుల బాధనే మా పిల్లలు తిట్టుడే పిల్లలు తిట్టుడే కొడుకులు తిట్టుడే కోడలు తిట్టుడే మా అమ్మ ఎంతమంది తిట్టినా సారా నిన్ను నేను మరవానే సారా కలవడదామంటే కలవడదాం కొట్లాడదామంటే కొట్లాడదాం రా నాకు అడ్డాం వచ్చినాం వచ్చినావురా లేబరా కష్టం ఉంది నన్ను ఎందుకు అనుకుంటున్నారు నాకు లేవరా లేవరాదారా కష్టం నువ్వు ఎందుకే నన్ను పరిచయం చేస్తున్నావు మమ్మ మమ్మీ నువ్వు లేకుంటానే సారా నా జీవితం లేదమ్మా సారా ఎంతమంది ఏమనుకుంటే మనకేం బాధ నువ్వుంటే నాకు సారు సారా నాకు నువ్వుంటే ఎవరురా ఎవరు కొడుక కంటే ఎట్లు చూడు కొట్లాడతావురా పంచాయతీ పెట్టుకుంటావా ఇవాళ ఎవడు ఎదురొచ్చినా అని పని నాకు లేవరారా అమ్మో ఇదంతా ఎంతో చేస్తుందా సారా సారా అమ్మా నిన్ను నేను రాగితే సారా నా బాధమంతా లాగి లాగి సారా ఎంత సంతోషము అరే సాడే బొమ్మది కాదు నేను తాగుతుంటే నువ్వు చూస్తున్నావురా సరే బొమ్మది నోతో తాగుపే మర్రా ఇక్కడ మర్రా బొంగు తాగు మంచిగా తాగు సారా ఉందా ఇప్పుడా ఏడా పెట్టావురా బట్టి అంత పంపు వాసన వస్తుంది అటువంటి ఏమన్నారు మరాదు నీటి కాపరి కాటి కాపరి రామ రామ ఏమన్నాగా తిండు ఇక్కడ పాట వాడు ఏం పాటరా ఎవరు నీ పేరు నచ్చంత కొర్రు కొర్రు
పేరు నీ పేరు అర్చంద్ర మహారాజు. అరే గురుభక్తుడు నక్షత్ర కుర్కోర్ రాబిడ నీ చిన్నమ్మకు భయమా నీ పెద్దమ్మకు భయమా ఏం భయమరా నీ తాతకు భయం నీ తల్లికి భయం ఇప్పుడు ఇది ఇది పాట పాడుతున్నాం ఇది ఏంటిది నువ్వు ఏంటిది ఈ నక్షత్రుడు ఈయన నక్షత్రుడు అర్చంద్ర మహారాజు నమ్ముతున్నా. హరిచంద్రుడు నమ్ముతున్నా గుణరయ్యా. హరిచంద్రుడు నమ్ముత గుణరయ్యా. దీని పేరు ఏందిరా ఇదా దీని పేరు అర్చంద్రుడు. మొగదా అది మొగది అది అర్చింది అర్చంద్రుడు. మరి ఇది నువ్వు ఎవరు నేను గురుభక్తుని. అంటే పేరు చెప్పు నక్షత్రుని. నక్షత్రుడు కుర్కురు నక్షత్ర కుర్కుర్ గురువు నక్షత్ర కురు మధ్యలో గట్టి లేవాడు అక్కడిక్కడ నా లెక్క లేవాడు నువ్వు పెట్టేవాడు మధ్యలో ఊగుతున్నావు నేనే ఊపుతున్నానా? అరే గట్టిగా లేవాడురా నా లెక్క గట్టి తినేవాడా నువ్వే ఊపుతున్నావు. అంతే కదా రే ఇది ఎట్లా అమ్ముతున్నావు చెప్పు నేను కొనుక్కుంటా కోటి మొరలకు అమ్ముతున్నా. నేను కొనుక్కుంటా అయితే ఎల్లటేనుగా తెచ్చి అంబారు జగదంబారి వేరు మీద మాలివాటి నిలబెట్టి గవ్వ పెట్టి ఎన్ని వదనాలు పోతాడో అంత ఎత్తు డబ్బుకు ఇది అమ్ముతున్నావు ఇప్పుడు డబ్బుకి అమ్ముతున్నా. నేను కొంటా నీ దగ్గర ఉన్నాయా పైసలు ఉన్నాయా? ఎందుకురా నేను కొంటా తాగుబోతు మారి మాట నమ్మరారా అసలు నమ్మం. నువ్వు ఇప్పుడు అంటావు ఇప్పుడే మర్చిపోతావు. తాగింది తీరాక మళ్ళీ మర్చిపోతావు. నీ మాట ఎట్లా నమ్మాలి? అరే తాగుబోతు మారి మాట సత్యం అట్లా కాదురా తాగితే తాగుబోతు అంటారు తాగకుంటే గబ్బువాడు అంటారు తిరిగితే తిరిగిపోతు అంటారు తిరగకుంటే ఇష్టం అంటాడు అంటారు మాట్లాడితే మాటకారు అంటారు మాట్లాడకపోతే నల్లి కుట్రోళ్ళు అంటారు అదే సరదాగిన వాడు సర్గము సరదాగిన వాడు సర్గము అమ్మ ఏమి రాగని వాడు సరదాగిన వాడు సర్గము అందురు ఏమి రాగని వాడు యమలోకమును పోను నరకానికి పోతాడు అరే కళ్ళు రాగిన వాడు కైలాసము పోను ఏమి రాగని వాడు నలుగుతాడు అట్లా కాదు అరే మరి ఏనుగ మీద మాలివాడిని నిలబెట్టు ఆ గవ్వ మీటురా అని చెప్పి మరి ఏనుగ మీద మాలివాడిని నిలబెట్టిండ్రు గవ్వ చేత పట్టి కనుక మీదికి మీటిండ్రు ఆ గవ్వ వచ్చి కింద పడ్డది మరి ఒక్క రూపాయి తెచ్చిండు గవ్వ ఎత్తు డబ్బురా అరే నక్షత్ర కొనుక్కో ఇది గవ ఎత్తు డబ్బు పెట్టాపే గవ్వ ఎన్ని వారాలు పోతే అంతే డబ్బు అంటున్నా. దాన్ని మీద ఆపరా ఆడ పెడతా అక్కడనే ఆపు గురుభక్తుడా టక్కుటి కూడా
అకస్మాత్తుగా గుప్ప చేత పట్టిండు అటువంటి ఆ గురుపుత్రుడు ఎల్లగొట్టిండు హరిశ్చంద్ర ఇప్పుడు నేను కొనుక్కున్నా నేను నువ్వు నా జీతగాని నేను నీ యజమాని హరి నాది కాష్టాల గడ్డ కాష్టాల గడ్డకేమో కాని కబారి నేడి బాగాని తీరదాసు కాని కబారి నేడి బాగాని తీరదాసు ఇది కాష్టాల గడ్డ దీని కాపులా నేను అరే నేను ఇంటికాడ నాకు ఆడికే పింకి వస్తుంది పెద్ద గొడ్ల పోసి పెద్ద పెద్ద ముక్కలు ఉంటుంది నాకు మొర్రి ముంతల మటన్ కూర తీసుకురా మొర్రి ముంతతో నీళ్ళు తీసుకురా లొట్టిలా కళ్ళు తీసుకురా తీసుకొస్తే పొట్ట నిండా అని చెప్పిండు రాజే హరిశ్చంద్రుడు కనుక అతగటువంటి ఇంటికి పోయిండు మరి వండినట్టుగా తన కళ్ళకే కనబడ్డట్టు అటువంటి ఆ యొక్క పెద్ద మటను పెద్ద కూర ఒక అటికెల ఆ కళ్ళు రొట్టి అవన్నీ తీసుకొని మరి ఈరబాబు తెచ్చిన మహారాజ్ తెచ్చిన చిన్న అక్కెలా ఇక పెద్ద అక్కెలా అన్నంలా కూర ఎయ్యరా పెద్ద పెద్ద ముక్కలు అయ్యా కలుపు కలిసిన కలుపురా కలిసిన కలుపు ఒక ముక్క అన్నం పెట్టు ఒక సుక్క నువ్వు కళ్ళు దాటురా అన్నం పెట్టురా పెడుతున్నా పెడతానంటే పెట్టాను లేకుంటే ఈ బాధ నీకు ఎందుకురా లేదాను కదానురా ఇది ఎందుకురా నీకు బాధ ఇది నేను పెట్టాను పెడుతున్నా పెట్టు పెడుతున్నా పెట్టురా పెడుతున్నా ఇక్కడ ఉందా మూతి ఇటు ఉందిరా గుడ్డి మంచిగా పెట్టు మంచిగా పెట్టరా పెడుతున్నా ఒక ముక్క పెట్టు మూలుగు మొక్క పెట్టరా మురుగు పొక్క మురుగు పొక్క అయ్యో నా బల్బల్ మూలుగు మొక్క వస్తలేదేమ్రా మీ పళ్ళు పోయినట్టునే అయ్యా కళ్ళు పోయి మోస్తున్నాయి పోయిరా అరే పారవంతరు చేయమంటురా దోశలల్లా వంటావురా రాజా హరిశ్చంద్ర రాజా దోశలు పట్టు దోశలు పట్టే బాధ అయితే పట్టణను అయ్యా పారం వస్తున్నాయా పట్టరా పక్క పోయి మరి యమధర్మరాజు కాటి కాపరి ఏస మీద ఉన్నాడు రాజా హరిశ్చంద్రరాజుని ఎట్లనన్నా ఓడియాలి
కళ్ళని పెట్టరాని హరిచంద్ర ఇది నేను ఎక్కే 7 మెట్ల మంచె ఈ మంచె మీద నిలబడాలి దీని మీద నిలబడాలి నిలబడి వచ్చేటి పీరుగాల కళ్ళను చూడాలరా వచ్చే పీరుగాల కళ్ళను చూడాలి మరి పెద్దవాళ్లకు 2.5 తీసుకోవాలి చిన్న వాళ్ళకు రూపాయి పావులు తీసుకోవాలి రాష్ట్రం చేసిన రూపాయి పావులు పొందబెట్టిన రూపాయి పావులు లేదనుకుంటా యొక్క ఎంత బాధలున్నా డబ్బు తీసుకో కాష్టం చెయ్యి మనం ఇద్దరం ఇక్కడ ఎందుకు నేను యజమాని నువ్వు నా పనివాడు అరే నేను ఇంటికి వెళ్ళిపోతా కాబట్టి ఇప్పటిదాకా నేను ఈరబాబు నువ్వు ఈరదాసు ఏంటి ఈరదాసు దాసు కదా ఒరే వీరదాసు నువ్వు ఈ కష్టాల కష్టాల గడ్డ కాడ కావాలను కావాలంటే కానీ నాకు అన్నం ఎట్లా నీళ్ళు ఎట్లా పండుకునే దానికి బొంత ఎట్లా ఏమనుకోవాలి అరే ఆకలి అయితే అన్నం అన్నం కావాలి ఏం తినాలంటావు రూపాయితే నీళ్ళు ఎట్లా అంటావు తాగాలి వీరదాస్ మరి వీరగల తెస్తారు వీరగల తెచ్చి బొంద పెట్టి నాశనం చేస్తారు పిండకూడు వేస్తారు పిండకూడు వేస్తే నువ్వు పిండకూడు తినవరా పిండకూడు తినాలా అది కూడా అన్నమే కదా అది తిను అదో నాడు దొరకది మరి నీళ్ళు ఎట్లా అంటావు మరి ఈరదాసు మరి కుండ ఎత్తుకుంటారు ఆ యొక్క బొంద చుట్టూ తిరుగుతారు కుండ ఎత్తేస్తారు బోకెళ్ళల్లా నీళ్ళు ఉంటాయి నీళ్ళు నువ్వు తాగవరా అట్లా కావాలి ఉండవురా ఓ వీరదాసు మరి ఒకనాడు ఫీమేలు రాకుంటే నేను ఉపవాసం ఉంటా కదా అంటావు వీరదాస్ ఫీమేలు వస్తాయి ఏం చెయ్యాలి ఇది గడ్డపార ఈ మొదలు కింది పెట్టి కొన మీదకి పెట్టాలి పెట్టి ఇది గంప ఇది గంప ఈ గంప తెచ్చి దీని మీద ఇట్లా బోర్ వేయాలి బోర్ వేసి సికే ముడి ఇప్పాలి మండే కొర్రాయి దేవాలి కొర్రాయి చేతులు పట్టాలి మరి కాశీపురి పట్టం ఉరిగి చూస్తాయి మరి తల గురుడు చెప్పి కాశీపురి పట్టాన్ని మురి మెసుడు గడ్డపార కొన మీదకి పెట్టి తట్ట బోర్లేయి కాశీపురి పట్టం మర్ర మరి 7 మాటలే అనవరా అన్నారు కాశీపురి పట్టం మర్ర మరి 7 మాటలు మరి వచ్చే పింగలు వస్తూనే ఉంటాయి పిండ కూడి పోకెళ్ళ నీళ్ళు తాగాలరా బాబు ఈ రకంగా కష్టాల గడ్డకు మరి వీరదాస్ అయిండు మరి ఇతర నది ఎట్లా ఉంది మళ్ళా నది ఎట్లా ఉంది అటువంటి
కాబట్టి ఆ యొక్క బ్రహ్మ పడవారి బ్రాహ్మణ వాడైండు ఈ యొక్క బ్రహ్మ భార్య సరవసది బాబని కలగంటి వేశాము బాబని చంద్రావతిని తీసుకొని వచ్చాడు మరి ఆ బాబరయ్య అయ్యయ్యో నాలుడా ఎక్కడ పోయినావు ఏడుకెళ్ళి వచ్చినావయ్యా అట్లా పోయినా అట్లా తిరుక్కుంటా నీకు శాత కాకుండా అయితే నువ్వు 60 ఏళ్ళు ఉంటే నేను 20 ఏళ్ళు ఉంటే మరి ఇంటికి ఒక పని మనిషి కావాలా నీకు బట్టలు వింటున్నామన్నా నీకు కుసు వస్తలేదా లేవస్తలేదా బట్టలు తోమన్నామన్నా నీకు కుసు వస్తలేదా లేవస్తలేదా మరి ఇంటి పని వేయాలి వంట వండి పెట్టాలంటే నీకు నుంచి అయితే కుసు వస్తలేదు లేవస్తలేదు మరి ఒక పని మనిషిని కొనుక్కొస్తాను పోయి ఆ పని మనిషిని కొనుక్కొని మరి ఈ పని మనిషిని కొనుక్కొస్తాను పోతే పోంగా ఈమె అమ్ముతుంది ఈ పేరు ఏం పేరు అమ్మా ఏమంటిది చంద్రబాతి ఏనాడు ఒక కొనుక్కొని వచ్చిన ఏమంటావు అన్నా నేను 60 ఏళ్ళు అయితే నీకు శాత కాకుండా నేను 20 ఏళ్ళు ఉంటే అయ్యా నీ మీద మన్ను అయ్యా మంచిగా చెప్పు నాకేమన్నా చెవిడా మంచిగా చెప్పయ్యా మంచిగానే చెప్తున్నానే పని మనిషిని కొనుక్కొచ్చిన ఏమంటావు పని మనిషిని కొనుక్కొచ్చిన అన్నా వీని కొట్టయ్యా వీని మీద మన్ను అయ్యా తింటాడు పంటాడు ఎంతనే జ్వరం అంటాడు ఏం లేదు 1 అంటే 2 అంటాడు 2 అంటే 3 అంటాడు 3 అంటే 4 అంటాడు ఏమో చెప్తాడు జమ్మే లేదు చెప్పనీకి ఏం చెప్తాడో అర్థం ఏమంటాడేమయ్యా పని మనిషిని కొనుక్కొచ్చింది అయ్యో నా బంగారం మంచిగా చెప్పయ్యా మరి గట్ల చెప్పవయ్యా వామ్మో కోటి వరాలు కోమలాంగిని కొనుక్కొచ్చిన కోటి వరాలా అవని మీద మన్నువయ్య కానీ నాకెక్కడికి వస్తుంది ఏడుగురు కానీ కోటి వరాలు ఇచ్చావు ఇది నీకెక్కడికి వస్తుంది నాకెక్కడికి వస్తుంది నీ దగ్గరకు వచ్చుడు ఏందిరా ముండా కొడుక కాదే శాతనే కాదండి ఎంత కుదిరితే నీకెక్కడికి వచ్చుడు అంటే కూర్చునే కాడికి బట్టలు వినికి వస్తుంది అన్నం తీసుకొస్తుంది అన్ని తీసుకొస్తుంది నాకెక్కడికి వచ్చుడు అంటే తనం పోయి నీళ్ళు పోసి వస్తుంది అన్నం తీసుకొస్తుంది వంట పనులు చేస్తుంది ఆకిలికి స్నానం చల్లుతుంది నీ పని నా పని కలిసేదా నీకెక్కడికి వస్తుంది నాకెక్కడికి వస్తుంది ఇంకా మంచం మీదకి వస్తుంది నీ మీద ఎప్పుడన్నా ఒక బారే పాపం ఉండా కొడుక ముసలో అయినావు గుంక పువ్వాలు నెత్తి నచ్చింది గుణమానవ నిన్ను పిలిస్తే ఒక్క చేతిలోకి రాదురా నీ తలకాయ ఇక రోజుకొచ్చినావు కదా ఇగో నువ్వు చెమిటోనివే నేను చెమిటిదాన్ని మన లెక్క ఒక ఇంట్లో 4 చెమిటోళ్ళు 4 చెమిటోళ్ళు వాళ్ళు కొట్టుకుంటే 6 చెమిటోడే 3 తెచ్చిర్రు అది చెమిటిదే
ముసలాళ్ళు సాధ కాకుండా అయినా కానీ కొడుకు వ్యవసాయం నాగదుంతుండో చెర్ల చెరువు కట్ట మీదకి వెళ్ళి తోవసారి పోతుంది నాగదున్నటయ్యా ఈ బాటెట్ పోతుందని అడిగితే ఇక ఎర్రెత్తుకి 80 తెల్లెత్తుకు 90 అని తన చెప్తున్నాడు. ఇక వాళ్ళేమనుకున్నారు ఇటు చెమటోడు ఉన్నట్టున్నా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఈ ఎడ్ల బేరం అయితే అయింది. ఎడ్లకైతే వస్తారు. ఇక వ్యవసాయం ఏనాడు సని పెళ్ళాము చెల్మసని ఇక నా ఎడ్ల అమ్ముకుంటే నాకు పని తీరుతుందని అది చూస్తుండు. ఇక వాని పెళ్ళాము నిన్న మొన్నటి కన్నా ఓ 10 నిమిషాలు వెనకకు తీసుకొని వస్తుంది అన్న. ఈడేమో 5 వాళ్ళ చెమటోడు, ఆయన పెళ్ళాము 10 వాళ్ళ చెమటి. ఇక అది ఆడికెళ్ళి వస్తున్నా కానీ ఈడేమంటున్నా అనుకున్నావు, వడ్డేలం చేపిస్తా, కాలగడాలు చేపిస్తా, ముక్కుపోవు చేపిస్తా, ఇవన్నిట్లా అంటుండు. అదేమనుకుంటుంది దీన్ని తీసుకుపోయి గడ్డకు పెట్టా లంచ కొడుకు 10 నిమిషాలు లేట్ అయింది అనుకుంటా అడుగు కొడతాడట, కాళ్ళు కొడతాడట, ముగ్గు వస్తాడట. ఈ దుప్ప తీసుకపోతా నేను ఉండవయ్యా ఆడు కొట్టనే కొడతాడు చెంటి లంచ కొడుకు అని ఇంటికి వచ్చింది. ఇక కోడలు 10 వాళ్ళ చెంటిది అయితే అత్త 15 వాళ్ళ చెంటిది. అత్తమ్మ జర లేట్ అయిన అనుకో నీ కొడుకు ముక్కు వస్తాను అన్నాడు అని అది చెప్తుంది. అది చెప్తుంటే అదేమంటది ఓదని చెప్పుంటా కదా నేను అవసరంతో మాట్లాడినాను. నీ కడుపున నీ అమ్మ కడుపున నువ్వు నన్ను ఎంత మాట్లాడి కదని అని అనుకుంటా చలికాలం తినము పొయ్యి మీద అనుకోకుండా పోసారు. పొయ్యి కాడ ముసలోడు కూర్చున్నాడు. ముసలయ్యా నువ్వు ఉండగా నేను అవసరంతో మాట్లాడినట కొనుక్కొచ్చిన కోడళ్ళు అంటే నన్ను ఎంత మాట అని అంటుంది. అంటే ఆడేమంటాడు ఇది 15 వాళ్ళ చెమటది అయితే ఆడు 20 వాళ్ళ చెమటోడు. ఓ బద్మాసులు అని చెప్పి నేను ఉడకలేదు చెడ్డడా ముక్కిందే ఆ కూడా ముక్కినట్టుంది. ముక్కిందా 4 చెమటోళ్ళు మరలాగా కోటి వరాలు పెట్టి కోటి వరాలు కోనెట్లా పోసినట్టు చేసి ఇక నువ్వు సేవగా నువ్వు మంచం మీద అనుకో ఇటు రావే సగమంతా మార్చుకున్నావు. ఏం పుట్టిందా నీ అయ్య ముందే పోయిందా పైసలన్నీ మోసొచ్చిండు ఈ ముండకొకి రావే ఇగో ఈ పాసం ఇగో ఈ బిన్నతో గిన్నెలు వేసి వచ్చిన అట్టలేరా నీ మొదటి నీ పేరు ఏమన్నావు? లాస్ట్ గా చెప్పే పద్మావతి చంద్రావతి ఏమంటున్నా బగ్గలవతి ఆ గిన్నెతో ఈ భాషలో అయ్యా తీసుకుపోయి పంచదాన్ని తీసుకుపోయి నాయమ్మ నన్ను గుద్ది పాచేదమ్మా నాయమ్మ ఈ లంజ కొడుకు నన్ను బతకనియడే అవ్వా నాయమ్మ నన్ను కొట్టి పాడు చేసేవా నన్ను కడుపు నిండా ఏడు ఎవరా పడకావు ఊకుంటురా ఎందుకు కూస్తే ఎవరా తాసిన ఆడోళ్ళు ఏడుతుంటే ఏడ్చకాడి పోయే వరకు ఏడ్చేటప్పుడు కన్నపొట్టి నీళ్ళు ముప్పొట్టి శివుడి పోసిన పాడుగా నా కొమ్ములు పెట్టి ఊపిస్తే నా కొమ్ములు పడుతుంది దాని సొల్లు ఈరంతో దాని కొమ్ము దానికే పడతారు. ఊకోసలే పాడుగా నువ్వు ఏం చేస్తావా నీ రాత నీ పనికి పట్టుకుంటావు ఇక దాని సొల్లు దాని కొమ్ములే పడుతుంది. అయితే మరి ఎటువంటి కళ
ఉన్నప్పుడు ఏ పని చేసింది కాదు ఏ పని గురించి చేసింది కాదు చూపుదామా ఏం చేసినావే పైసలన్నీ నీ అంశరాన్ని తలగబెట్ట కదా లంచ కొడుకు పైసలన్నీ వాయే బాసలు చూడవా ఈ బట్టలు అన్న ఆవిడవే అయ్యో పుణ్యానికి వచ్చాయి పైసలు పుణ్యానికి వచ్చాయి అట్లా చూస్తారా నన్ను గుట్ట పూజకు చూస్తావు నీకా ముట్టిందే బట్టలు కిట్టేస్తున్నావు ఈ ఎయిర్పోర్ట్ లంచం ఏడు తెచ్చినప్పుడు నీ మీద వంద ఎందుకు వస్తున్నావే వాడకట్టు పిట్టలని లేచి పెట్టారు చుట్టుపక్కల వాళ్ళు అంతా మనల్ని ఏ సంఖ్య భయమా ఏ మార్గాలకి ఏమన్నా భయమా అసలు నువ్వు కూడా వాళ్ళు కొట్టాలు అంటే వాళ్ళతో నీకేంద్రా లేనప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావురా నేను వద్ద నీకు అనుమానం బాగున్నది నేను వద్ద మాట్లాడతానే ఇంట్లోకి బయటికి వెళ్ళా చూస్తావు అటువైపు కూసబెడతావు ఎందుకురా దాని ఉన్నది ఏంది నా తాను ఏంది ఏందిరా బాగా ఏందే నీ లొల్లి పైసలన్నీ దాకా పెట్టవచ్చు కదా ఏడుతుందంట ఎయిర్పోర్ట్ దాన్ని ఎందుకు తెచ్చినవరా దానికెరక దాని మన నీకెరక నాకేమెరకనే ఊకుంటు కూస్తా పుణ్యానికి వచ్చిందా ఏమన్నా తింటే విండు అయ్యో ఇట్లా చూడవచ్చు భయం పిండు అన్నం వండావా అన్నం వండావు కదా కూరగాయ ఏం చేస్తావే ఇగో చేసుకరా చేసుకరా ముసలాని కోదంటే నా కోదంటే అనుకోని గాడికైతరా ఇక నువ్వు అంక చేస్తున్నావు పని ఆ పని చేస్తున్నా నీ ముఖమందితో తోటి పెట్టుకోని అయ్యో కూర్చోరా ముసలి మారుతావు కూర్చో అక్కడ కూర్చో కూర్చోండి ఆయన అయ్యో నువ్వు నా మేనత్త కొడుతావు నువ్వు చిన్న నేను పెద్ద నానికం పోవద్దని మా అమ్మలంజ నీకు ఇచ్చింది బాగావు ఏడ కూర్చుంటేంద్రా పెట్టు పెట్టు అది ఏడుతుంటే దాని ముఖం ఒప్పలిచ్చి చూస్తావు నా దిక్కు చూడదు ఎందుకురా అవని మిలకను నీ మీద మన్నువయ్యా ఇటు 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 భయపడ్డా అది చూసినట్టే ఎందుకురా పరాయి పిల్లను అట్లా నీకు మరి అటువంటి ఆ యొక్క తల్లి మరి ఆ తల్లి కనుక యొక్క చంద్రమతి భక్తు చూద్దామని చెప్పరాని పండుగ
మన్ను అయ్యా ఉప్పే లేదు ఆ ఉప్పు తక్కువ ఉంటే లేవదా ఉప్పు తక్కువ తింటే లేవదే నొప్పి లేస్తుంది అది అదేమంటుంది షుగర్ ఆ బీపీ ఏంద్రా అబ్బో దీని మీద గిట్ట తక్కువ తినా మేము మంచిగా తింటాం పప్పు అంతా వేసి తినబుద్ధిగా నీకు అది ఉత్సవ స్పీకర్ మంచిది తహసీల్దార్ కొడుక అలా ఉప్పే లేదు కారం లేదు మంచిగా ఉంది అంటారు ఇంకా అవి ఎండకి పడతావు అట్లా గుడ్లకు పడతావు గుడ్లకు చూస్తున్నావురా నువ్వు రోజు బోకెట్ తింటున్నావు బోకెట్ తిని అరుగు మీద అంటున్నావు బాగుతావు అట్లా కాదు పుణ్యానికి వస్తాయి అయితే పైసలు ఈ మీద వచ్చి దానికే తింటున్నాడు ఈ గారికి అది కలుపు చూడు మరి వచ్చిందే తిరిగి వచ్చింది అంటావు 3 పూటలు అది ఎట్లా తిరుగుతుందిరా గాయపత్ర పెద్ద ఉంది అంతే ఏం పరంగా ఏం తిరిగి వచ్చింది 3 పూటలు 3 పూటలకు 3 కిలోలు 1 కిలో 50 రూపాయలు అని దగ్గర వాడా వారి నీ పేరు ఏం పేరురా అట్లా చూస్తుంది అట్లా చూస్తుంది కదా నవ్వుతున్నావేం బ్రో నవ్వుతున్నావేమో గుడ్ల పువ్వు ఉన్నట్టే ఉన్నావు భార్గవ్ ఇగో తింటున్నావు పంటున్నావు అంటే ఒళ్ళు వస్తుంది ఏదైనా పని చేయాలి పొంగవాడి భార్గవ్ పొంగవాడి చేస్తే దగ్గరరా ఏం చెప్పినా చేస్తావా నా పని చేస్తావురా ఎందుకు చేయవు చేస్తాను కదా ఇప్పుడు నాకు అన్నం దే నాకు ముఖం కలుగు నాకు నీళ్లు దే నేను దానం చేస్తా అన్న బాత్రూంలో నీళ్ళు పెట్టరా చేపరా నీళ్ళు పెట్టరా అక్కడికి తీసుకురా పెట్టినావా అన్నం తెచ్చినావా అన్ని చేసినావు కదా చెప్పలేరు కదా రాస్తావా చూసి భయపడదు నేను నన్ను చూసైతే భయపడవు కదరా మరి అందు గురించి రాయేస్తుందా నేర్చుకున్నావరా రాసేది అయితే బాబగారి నీ పేరు లోహిదాసు అన్నవా కోటి మంది పిల్లలు జోర సంధి పుర విరాయసి ఇస్తారు ఈ జోర సంధి పుర మీద వేసుకో ఇస్తారు తింటావు పట్టావురా మూడు పూటలు అటువంటి ఆ యొక్క మరి పాపని కలవ దేశంతో ఉన్నది లోహిదాశ ఒక మాట ఈ కష్టమంతా ఎందుకురా ఈ దెబ్బలు ఎందుకు పడతావు ఒక్కసారి చెయ్యనాని
ఈ పని చెయ్యాలని నాతో చెయ్యాలని నాతో చెప్పారా చెయ్యాలని చెప్పురా చెప్పవా చెప్పా నీ మొండేమో చెప్పు నాకు నెత్తవా తీసుకొస్తావారా ఒకసారి కాదని రాదురా మాయని అమ్మో ఇతోటి పెడితే సెట్ చెప్తారు సరే మరి ఆగ్రహం పోమన్నది మరణంలో ఈ దశ బయలుదేరాడే పిల్లలు కోమట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు భట్టురాజుల పిల్లలు వాళ్ళతోని రోహిదాసుడు ఆకులకు వచ్చిండు ఎంతమంది ఆకులు చెప్తుండు మరి ఈశామిత్రుడు వారి కళ్ళు మండ చాలా సర్పం అవతారం ఎత్తిండు ఆ లోహిదాసుడు చెట్టు ఎక్కి ఆకు చెప్తుండు పచ్చిపిల్లవాడిని కాటు కూడా వేసిండు ఆదేయంగానే అమ్మా కింద పడ్డాడు కింద పడి మాత్రం నోటి పొంటి పురుసు పెడుతుండు 1 మంది పిల్లలు మరి లోహిదాసుని దగ్గర వచ్చాను అయ్యో లోహిదాసునికి పాము కలిసింది మరి ఇంటికి పోయి చెప్తామన్నారు చంద్రమతి దగ్గర వచ్చిన దేవుడు తల్లి చంద్రమతి రావమ్మ చంద్రమతి ఈ కొడుకు ఆకులోకి వచ్చిండు అలా సర్పము కాటు వేసి కొడుకుని ప్రాణం వల్ల పోయింది పాము కాటు నీ కొడుకు వల్ల నీ కొడుకు ప్రాణం పోయింది అని చెప్పినప్పుడు బాధలు వచ్చినప్పుడు చెప్పినప్పుడు చంద్రమతి ఏమేయబట్టే భర్త దూరమాయే కొడుకు దూరమాయే దేవుడా దేవుడా నిలబడ్డమ్మా రారమ్మ నిలబడ్డమ్మా రారమ్మ ఎక్కడెళ్ళి పోతీరా నా కొడుకు ఎక్కడెళ్ళి పోతీరా నా కొడుకు ఏసే ఇంటికి ఏసుగంది ఉంటుంది నిజమే కాదా ఈ గిట్లనే అర్ర ఏసుడు ఏమైందమ్మా నా ఇంట్లో మొత్తం ఒకటే ఏసు ఏస్తున్నావు పాడవాడు కదా నా ఇంటికి ఏదో పుణ్యానికి వచ్చినట్టు దానానికి వచ్చినట్టు ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏమైంది
అడవి లోపల నా కొడుకు వెళ్ళిపోయిందట. కొడుకు ఆకులో పోయిండు. నా కొడుకు పాము కరిచిందట, పాము పోయిందట. కొడుకు దగ్గర పోతాను అమ్మ అయ్యో కొడుకు పోయిందట. కొడుకు పోయిండు, నేను కొడుకు దగ్గర పోతాంట. మరి ఇది ఎవరు చేస్తారు ఈ పనంతా? ఈ ఇల్లుకు ఇవాళ శుక్రవారం ఇల్లు కడుగు, ఇల్లాన్ని కడిగి మరి బాసాలు తోవి బట్టలు విండి పోయిగా వద్దంటున్నా నిన్ను. పోయ్యా పాడుగాను ఒకటే ఏడ్చు పో, ఈ పనులన్నీ చేసిపో. పోయి చూసొస్తానమ్మా. ఇది చేసిపో అమ్మా, ఇది చేసిపో. అమ్మవారు చంద్రవాది పెద్ద పండు తిన్నా కానీ తీపి కాదు. కడుపు లోపల వచ్చిన పండు కంటే తీపి ఏ చదువుతారు. పని చేస్తుంటే చేతుల పప్పులు వస్తున్నాయే. కనకాల కన్నీరు స్వగము ఎంతమంది జోడి మన జోడి వాయో ఎంతమంది పల్లిందా పాపాలు మన కొడుకు దూరము దూరమైతే ఉన్నాడు. ఎక్కడ చంద్రవాది దేవుడా తీసుకున్నలో ఎన్ని సార్లు చేస్తున్నదే. ఇళ్ళకెళ్ళి ఊడ్చుకుంటా నువ్వు శుక్రవారం రోజు పూజలని చెప్పుతుంది, చెప్పాలని పనులు చెప్పుతున్నది. పనులు మొత్తం అయిపోవాలి కల్లా పొద్దుగా వస్తుందమ్మా అడవిలో ఇదులో ఇదున్నాడు, అడవిలో ఇదులో ఇదున్నాడు. అమ్మవారి చంద్రవాది చంద్రవాది ఇళ్ళ ఉన్న నన్ను తీరుకోని దేవుడా మన దగ్గర వస్తాను చంద్రవాది చంద్రవాది బాబన మా దగ్గరకు వస్తానని మా దగ్గర అమ్మ ఓ
తిరిగింది పొదువుగా పోయింది నా కొడుకు దగ్గర పోయేస్తానమ్మా. అరే పర్వాలేదు మరి వెళ్ళిపోమ్మని చెప్పింది చీకటి అమాసమప్పు ఒక కందిరి పట్టుకున్నది తల్లి ఒంటరిగా ఒక్క దోస్తుందిరా అడిగి లోపల తిరుక్కుంటా వచ్చే వరకు పుట్ట ఉన్నది. పుట్ట మీద మాత్రం అటువంటి ఆ యొక్క ఆ చెట్టు ఉంది. చెట్టు మొదట్ల బాలుడు వండుకున్నాడు. ప్రాణం పోయింది. లోహితు దగ్గర రామరామ దగ్గర వచ్చినాది రామరామ అమ్మవారి చంద్రవాది చంద్రవాది వాళ్ళ మీద పడ్డమ్మ రామరామ కొడుగా లోహితుడా కంటికి పుట్టడి ఏడుస్తుందిరా. ఎట్లా చేయాలి? నా కొడుకును కార్యగతం చేయాలి. వండినా కుండాగది సచ్చిన పీరు కాగది. మరి కొడుకును కాష్టం చేయాలి. కాష్టాల గడ్డకు తీసుకొని నాటం ఎత్తుకున్నది. ఈశ్వర బ్రహ్మ ముగ్గురు విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట ఈ కలియోగ పారానికి వారి కథలంట వారికి ఏ ద్రవ్యంలో ఉన్నంత సేపు కాకి బతకమంట చేసుకెళ్ళు సరిపోయిన ఎవరు రాలి ఎంత ఒక్కదానివంట. కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత పురుగబోకే మనసా కొంత పురుగబోతు ఎవరోడో తీసుకురా కొడుకు రాలి అంట నువ్వు ఒక్కదానివంట.
అన్నలున్నదని తమ్ముడున్నదని ప్రపంచంతా ఓకే మనసాగవరంతా ఓకు ఎవరో వచ్చి తీసుకపోగా అన్నరాది అంట నువ్వు ఒక్కడాని అంట ఆడగట్టిరి పండగట్టిరి తోలు బొమ్మనంట ఏ పండోయి మంచి బొమ్మనంట ఇది మాయ దోషమంట ఆడగట్టిరి పండగట్టిరి తోలు బొమ్మనంట ఎప్పుడు కళ్ళం కాల తీసిరి తోలు బొమ్మనంట ఇది మంచి బొమ్మనంట ఇప్పుడు కళ్ళం కాల తీసిరి తోలు బొమ్మనంట కొమ్ము సొమ్మను తోసుకుందని మంచి బొమ్మనంట మాయలోకమంట ఆ రకంగా బాలుని ఎత్తుకొని కాష్టాల గడ్డకు వచ్చింది. కాష్టాల గడ్డ మీద ఉన్నాడు అర్చనుడు వీరదాసుని రూపంలో ఉన్నాడు. ఆ అర్చనుడికి మరి ఎటువంటి అర్చనుడికైనా పుట్టమనగా గడ్డమేమో పరేడు మీసమేమో మీసమల్లాడిగా పెరిగినది సంకల్లా ఎండికలు సాదల్లా పురుగు సంకల్లా ఎండికలు సాదల్లా ఇక పురుగు ముగ్గుల్లా ఎండికలు ముదల్లా పురుగు మరి అక్కడికి 7 ఏళ్ల పొద్దయింది. ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చింది. బ్రాహ్మణి వచ్చిండు బొంద పెడుతుంటే చంద్రమాతి దగ్గర ఈ కాటి కాపరి నేటి బ్యాగర్ని నేను ఉండగా మధ్యరాత్రి దొంగతనాన బొంద పెట్టుకున్నాం. ఈ బొంద పెట్టుడు ధర్మం కాదు. పెద్దవాళ్లకు 2.5 కట్టాలి, చిన్నవాళ్లకు రూపాయి పావులు కావాలి. ఆ రూపాయి పావులు ఇచ్చి మా బొందల్లో పెట్టరాదు అలా రూపాయి పావులు పెట్టిన తర్వాత ఆ రూపాయి మా యజమాని ఒక చారాన నాది. నా చారాలు లేకున్నా పర్వాలేదు. ఆ రూపాయి కట్టి నువ్వు బంద పెట్టరాదు పైసలు లేవు పైసలు లేవు. ఎంత వచ్చినా పేరుకు ఒక వద్ద ఖర్చు పైసలు లేవు. కొనే ఉంటుంది. నేను బొంద పెడతాను. నేను యజమాని మాట తప్పను. నేను మాట తప్పను. రూపాయి పావుల రూపాయి మా యజమాని ఒక చారాన నాది. చారాన లేకుంటే వాయి
రూపాయి అంటే కాదంటున్నావు, పైసలు లేవంటున్నావు. నీ మెడల మంగళసూత్రం ఉన్నది, మెడల మంగళసూత్రం ఏదన్నా కుదరపెట్టావమ్మా. మెడల మంగళసూత్రం ఏదన్నా కుదరబెట్టొచ్చి డబ్బులు తెచ్చి పొందబెట్టంటుంది. చంద్రమతి మెడల మంగళసూత్రము చంద్రునికే కనబడుతుంది, వేరే వాళ్ళకి కనబడదు. అప్పుడు ఆ చంద్రమతి ఇతను ఎవరు కావచ్చు, నా భర్తకు తప్ప నా మాంగళ్యం ఎవరికి కనబడదు. నువ్వు ఎవరు, నా భర్తకే అవపడుతుంది, నా మాంగళ్యం నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ఆ చంద్రుడు, నాది నీతి అయోధ్య నగరం, నా పేరు హరిశ్చంద్రుడు, నేను సత్యానికి పాటపడ్డా. సత్యానికి పాటపడి గురుభక్తునికి అప్పు వలన నా భార్యను ఏళ్ళెం పాటపాడి అమ్మిన. నన్ను కూడా అమ్మిండు. ఈ కాటి కాపరి నేటి బ్యాగరి ఈరబాబు నన్ను కొన్నాడు. ఇక్కడ నేను కావాలన్నా, నువ్వెవరా అని అడిగిండు. నేనే చంద్రమతిని. ఉరికొచ్చి చంద్రుడి కాళ్ళ మీద పడ్డది. మన కొడుకు లోహితుడు పాపం కలిసి ప్రాణం పోయింది అన్నప్పుడు చంద్రమతి నేనే చంద్రుణ్ణే చంద్రమతి, చంద్రుణ్ణే చంద్రమతి, చంద్రుడికి రాయ వల్ల నాడు నా కొడుకు అప్పుడే ఉందా ఎందుకు నీకు వింటారా? నా కొడుక మంగళ దేవుడికి మరి చచ్చిపోగలరు, అందరు పూల పూజ చేస్తారా? లోహిదా పిడిగల తప్పి పెడితే మా కొడుక లోహిదా. మేము చేయరాని పాపం ఏమి చేతివిరా కొడుక లోహిదా. మేము ఏ జన్మలో ఏ పసిపిల్లల పనిగా ఇస్తేవిరా కొడుక నా కొడుక. నా కడుపులో పుట్టి నా కొడుకు దూరం అయ్యరా కొడుక నా కొడుక. చంద్రమతి రాయ ఓ బామా బ్రహ్మరుతులకు బరువై పుడిచి నా బామా మరి కొడుకులు లేరు, మరి బిడ్డలు లేరు రా లోహితా. అందరికి కనక కొట్టు వాళ్ళు అయితే రా కొడుక మేము కనికొట్టు వాళ్ళం అయితే రా కొడుక లోహితా. కడుపులో ఉండకున్న బాధుండ పోవు రా కొడుక లోహితా. ఎంత పని చేసి నా కొడుక లోహితా. మా కంటికి పుట్టాడు, చంద్రమతి మనం ధర్మం తప్పొద్దు. మాంగళ్యం గిరిపెట్టి ₹1 చిన్న వాళ్ళకు ₹1 అట్లా నాది చారాను. నా చారాలు లేకున్నా రూపాయి నా యజమానికి ఇవ్వాలి. నా మాంగళ్యం తీసి కుదువబెట్టినమ్మంటుంది. చంద్రమతి మాంగళ్యం తీయబోతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు
శంకరుడు ఏమనుకుంటాడు, ఆమె పరమ ప్రతివత, ఆ మాంగళ్యం తీస్తే ఈ కలియోగం అంతా అయోమయమవుతుంది అని చెప్పి పార్వతి పరమేశ్వరు యమధర్మరాజు ముక్కొంటి దేవతలు మరి అటువంటి ఆ యొక్క వీరదాసు అంటే అర్చంద్రుని దగ్గర అందరూ ప్రత్యక్షమయ్యిండ్రు. రాజా అర్చంద్ర మాదికు మరి చూడమన్నారు. అందరూ మరి చూసిండ్రు. అయినా నువ్వు బాధపడదు, నీ కొడుకు మందమైంది అంటారు, నీ కొడుకును విలువ అన్నారు. కొడుక లోయి దాశాని 5 సార్లు కలిసిండు. నాయన నాయన నేను వేసి వచ్చిండు. హరిచంద్ర నువ్వు సత్యం తప్పొద్దు అని సత్యానికి పాటపడ్డు, నిన్ను ఓడిద్దామని మరి అటువంటి విషామిత్రుడే నిన్ను ఇన్ని బాధలు పెట్టిండు. ఇది కష్టాల గడ్డ కాదు, ఇది నీ అయోధ్య నగరం రా. ఇది నీది నీతి అయోధ్య నగరం. ఇది 7 గంటల మధ్య కాదు, ఇది నువ్వు కూసునే సింహాసనం. నీ తల కిరీటాలు, చెక్కు చక్రాలు, భుజ కిరీటాలు ఇవి నీకే ఉన్నాయి. మరి ఆడి తప్పని వాడు అత్యంతుడు ఇప్పటిదాకా. నువ్వు సత్యం తప్పలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి సత్యహరిచంద్రుడు రావున్నాడు. సత్యహరిచంద్రుడు సత్యహరిచంద్ర భక్తులారా, ఇది సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథ చెప్పిన వారు కళా బృందము బండారి భిక్షపతి, సాయకుడు గడ్డం స్వామి, వాళ్ళ సాయకుడు గడ్డం స్వామి, డోల్ వాయిజం సూర్ణ కుమారు, తాళం బైరా అనిలు, మాకె కరుణాకరు, కామల చంద్రము, సంకటి మహేష్, మా కళా బృందం ఈ కథ చెప్పినాం కాబట్టి భక్తులారా, మా కథ ఈ బిఎస్టీ వారికి ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టండి, మర్చిపోకండి, కామెంట్ చేయండి. వాసుగా పోనెత్తినాడు మామలన్న స్వామి కొల్లాకేస్తమ్మ ప్రాణికుడు మా దేశుడు ఎల్లలో మోగితు గంట మోగితు గన్నేరు మొగ్గుల సత్యమైన మంగళమారి పాలమ్మ మల్లన్న స్వామి చిన్న చెవుల నీళ్ళు సిగ్గాలు బెల్లాలు బెల్లాలు వరటి పాలు తెలుగు తీయమా తెత్తు మల్లయ్యకు ఒకసారి మంగళ ఎల్లమ్మ తల్లికి मंगल हमारी परम वीरता की मंगल हमारी मंगल हमारी परम मंगल मनु मंगल मंगल हमारी परम महाबलेश्वर की मंगल मंगल मंगल
సబ్స్క్రైబ్